మే 13వ తేదీన 2 తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఓటు వేయనున్న ప్రతి ఓటరు వీవీప్యాట్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీవీప్యాట్ అంటే ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. మనం పోలింగ్ బూత్లోకి వెళ్లి ఈవీఎంలో ఓటు వేయగానే బీప్ శబ్దం వస్తుంది. అది రాగానే పక్కనే ఉన్న వీవీప్యాట్ వైపు చూడాలి. మనం ఏ గుర్తుకు ఓటు వేశామనే వివరాలు వీవీప్యాట్ యంత్రంలోని చిన్న స్క్రీన్ పై కనిపిస్తాయి. ఈ సమాచారం 7 సెకండ్ల పాటు ఉంటుంది. ఆ తరువాత అదృశ్యమవుతుంది. వీవీప్యాట్ స్క్రీన్ పై కనిపించిన వివరాలే ఆ వెంటనే చిన్న కాగితంపై ప్రింటు అయి అదే యంత్రంలో అడుగు భాగాన ఉన్న ఖాళీ బాక్సులో పడిపోతుంది. ఆ స్లిప్ని మనం తీసుకోకూడదు. వీవీప్యాట్ స్లిప్లో అభ్యర్థి క్రమసంఖ్య, పేరు, గుర్తు ఉంటాయి. దీంతో మనం వేసిన ఓటు పడిందా లేదా అనే డౌట్ క్లియర్ అవుతుంది. లైటింగ్ బాగా ఉంటేనే ఈ స్లిప్ కనిపిస్తుంది. కాబట్టి మీరు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు పోలింగ్ బూత్లో చీకటిగా ఉంటే లైట్ వేయమని చెప్పండి. ఈ ప్రక్రియ పూర్తి కాగానే మీ ఓటు సమాచారం పోలింగ్ అధికారి వద్ద ఉండే కంట్రోల్ యూనిట్కు చేరుతుంది. 2018 ఎన్నికలకు ముందు ఈవీఎంలలో మనం ఓటు వేయగానే ఆ సమాచారం నేరుగా పోలింగ్ అధికారి వద్ద ఉండే బ్యాలెట్ యూనిట్లోకి వెళ్లి నిక్షిప్తమయ్యేది. ఇప్పుడు ఆ రెండింటి మధ్యకు వీవీప్యాట్లు వచ్చి చేరాయి. ఎప్పుడైనా ఎవరైనా తాను వేసిన ఓటుపై ఓటరు అనుమానం వ్యక్తం చేస్తే వీవీప్యాట్ నుంచి ప్రింట్ అయిన కాగితాల ఆధారంగా పరిశీలించేందుకు ఎన్నికల సంఘం వెసులుబాటును కల్పిస్తుంది.